వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజం. నేను మీ సాయసుదాం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్టేషన్ గన్పూర్ లో కడియం శ్రీహరి కార్యకర్తల గందరగోళం. ఉచిత బస్సు ప్రారంభంలో జై కాంగ్రెస్ నినాదాలు చేస్తుండగా జై బీఆర్ఎస్ అంటూ వాగ్వాదం. ముప్పల్లో మహాలక్ష్మి పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి 10 లక్షల పంపుతో ఆరోగ్యశ్రీ పథకం వినియోగించుకోవాలని పిలుపు. ఛార్జీ లేని ప్రయాణం మహిళా సాధికారతకు సంకేతం. ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో ఒకవైపు మంత్రాల కూత, మరోవైపు బాంబుల మూత. భయాందోళనకు గురవుతున్న భక్తులు. ఇక డీటెయిల్స్ చూస్తే జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ లో రెండు పార్టీల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అభిమానులు కడియం శ్రీహరి కార్యకర్తలు ఆర్టీసీ బస్టాండ్ లో గందరగోళం చేశారు. మహిళలకు టికెట్ లేని ప్రయాణానికి బస్సును ప్రారంభించి జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేస్తుండగా వారిని తోసుకుంటూ జై బీఆర్ఎస్ అంటూ బస్సు ఎక్కుతూ గందరగోళం చేశారు. కాంగ్రెస్ పాలనలో కడియం శ్రీహరి పేరుతో ఇలాంటి మాటలు మాట్లాడొద్దు అంటూ కాంగ్రెస్ శ్రేణులు హెచ్చరించారు. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై బీఆర్ఎస్ జై తెలంగాణ జై బీఆర్ఎస్ మీరు అడగండి ఆఫీసర్ తో అనొచ్చు అట్లా వదరా ఏడుచురండి అట్లా అనలేదు మేడం ఓకే 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 అరే కాదన్నా పర్వాలేదు చెప్పొచ్చు వాళ్ళు కూడా అనుకోని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 పథకాలలో మొదటిగా 2 పథకాలను ప్రారంభించడంతో నారాయణపేట జిల్లా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం 10 లక్షల పెంపుతో ఆరోగ్యశ్రీ పథకాన్ని ముక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రారంభించారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డిఎంహెచ్ సౌభాగ్యలక్ష్మి మాట్లాడుతూ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం బెనిఫిట్ పెంచడంతో దాదాపు 150 వైద్య పరీక్షలు సేవలు వినియోగించుకోవచ్చని ప్రజలకు సూచించారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన కార్పొరేట్ హాస్పిటల్లోనూ ప్రభుత్వ ఆసుపత్రులకు చికిత్సలు అందిస్తాయని తెలిపారు.
వైద్య ఆరోగ్య శాఖ నుంచి వచ్చిన మెడికల్ ఆఫీసర్లు, మరి ఇతర వైద్య సిబ్బంది, మా ఆశా వర్కర్లు, మా పాత్రికేయులు, ఇక్కడ వచ్చిన అందరూ సోదరులకు సోదరులకు అందరికీ నమస్కారం. ఈనాటి ఇప్పటి వరకు మహాలక్ష్మి కింద అందరూ ఫ్రీ టికెట్ ఆడవాళ్ళకి, అలాగే ఇదివరకున్న ఆరోగ్యశ్రీ బీమా కింద 5 లక్షలు ఉండేది గత ప్రభుత్వము. ఇప్పుడు దాన్ని 10 లక్షల వరకు ఎన్హాన్స్ చేశారు. ఈ 10 లక్షల రూపాయలు కుటుంబానికి మొత్తము 1 మిలియన్ అన్నమాట. కాబట్టి దీని ద్వారా పేద బడుగు వర్గాల ప్రజలకు ఎటువంటి ఎమర్జెన్సీలైనా సరే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆపరేషన్ అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ లో కానీ మన గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కానీ వైద్య శస్త్రచికిత్సలు అట్లాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి ఇటువంటి సౌకర్యాన్ని మన ప్రభుత్వం గారు మనకి ఇచ్చినందుకు మనం సదా వాళ్ళ కృతజ్ఞతలై ఉండాలి. మన ప్రియతములైన మన శాసనసభ్యులు గారు రేవంత్ రెడ్డి గారు కక్కొచ్చింది మా శాసనసభ ప్రియతమైన మా శాసనసభ మన సీఎం ఏదైతే మీ ఆశీర్వాదం వల్ల, ప్రజల ఆశీర్వాదం వల్ల, వీళ్ళ బడుగు బలహీన వర్గాల ఆశీర్వాదం వల్ల ఏర్పడిన ప్రభుత్వం, వీళ్ళ బడుగు బలహీన వర్గాల పరిపాలన చూసిన ప్రభుత్వం, అది గుర్తిన ప్రజలు మీ అందరి ఆశీర్వాదం వల్ల కాంగ్రెస్ పార్టీ రోజు అధికారంలోకి వచ్చింది. నేను కూడా ఎమ్మెల్యే అయినాను కాబట్టి మా ప్రభుత్వం తరఫున మీ అందరికీ శిరసొంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఏదైతే ఎలక్షన్ లో చెప్పినామో, ఏదైతే ఎలక్షన్ క్యాంపెయిన్ లో చెప్పినామో, భారతదేశంలో ఎక్కడ కూడా చేసి ఉండకపోవచ్చు. ప్రభుత్వం ఏర్పడిన 3 రోజుల్లోనే ఏవైతే 6 గ్యారంటీ స్కీమ్స్ చెప్పినామో దాంట్లో 2 మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ సందర్భంగా ప్రయాణం చేయాలని ఒక మంచి ఆలోచన వచ్చింది. కాబట్టి మీరందరూ ఈ ఆలోచనని స్వాగతం పలకవలసిందిగా ఇక్కడ డిపో మేనేజర్ ఇక్కడ సీను బీబీఎం గారు రేపు పొద్దున పెద్ద పెద్ద ఫ్లెక్సీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని ఇక్కడ బ్యానర్ ఏర్పాటు చేయాలి. సీను చూసుకోవాలి. బీబీఎం ఎక్కడ ఉన్నారు ఇక్కడ సార్? మీరు చూడాలి. ఇది అయిపోయింది. ఖచ్చితంగా ఉచిత బస్సు ప్రయాణం అని అందరికీ తెలియాలా? ఇది అవగాహన కల్పించాల్సిన అవసరం ప్రతి వ్యక్తికి ఉంది. వాళ్ళు టీఎస్ఆర్టీసీ వాళ్ళే అవగాహన కల్పించాలని తప్పు. మనమందరం కూడా చెప్పాలి. మన ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద నిర్ణయం, మన మహిళలందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో మత్తల పరిస్థితి మారనునా, కృష్ణనా, మన్నెకొండనా, లేదా కురుమూర్తి జాతరనా, పట్నమా, కొడుకుతానిగా, బిడ్డదానిగా, లేకపోతే సమ్మక్క సామ జాతరనా, యానగొండ మాణిక్యం ఎక్కడన్నా పండి. ఖచ్చితంగా యానగొండ మాణిక్యం ఎందుకంటే మన బాడీలో ఉంది. అక్కడ కూడా ఫ్రీగా పోవచ్చు. మన మహిళలందరూ కూడా ఈ అవకాశం వచ్చింది కాబట్టి మన మగవాళ్ళ మందరూ చప్పట్లతో స్వాగతం పలకాలి. చప్పట్లతో స్వాగతం పలకాలి. ఇంకొకటి అతి ముఖ్యమైనది లాంచ్ చేద్దాం. ఇంకొకటి అతి ముఖ్యమైనది, ప్రతి పేదవాడు కూడా అనారోగ్యంగా ఉన్నప్పుడు 5 లక్షల వరకు మీద వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో పోయి వాళ్ళ సేవా కార్యక్రమాలు ఆ అవసరాన్ని గుర్తించి 5 లక్షలు సరిపోతారని చెప్పేసి పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో, ప్రభుత్వం ఏదైతే చెప్పిందో, ఎలక్షన్స్ రాకన ముందు, అధికారం రాకన ముందు ఏమాట చెప్పిందో, వచ్చిన తర్వాత 5 లక్షల్ని ఖచ్చితంగా 10 లక్షల వరకు ప్రతి పేదవాళ్ళు వాడుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పింది. కాబట్టి మనమందరం కూడా దీన్ని వాడుకోవాలా, చప్పట్లు పెట్టి పోకూడదు. నేను కూడా ఇక్కడ ఉండి ప్రజలుగా చెప్తా ఉన్నా, ఇది అవగాహన కల్పించాలా. మీరు ఈ సదవకాశాన్ని మీ స్టాఫ్ అందరూ కూడా మీకు చేతులకి నమస్కరిస్తా. వచ్చిన ప్రతి పేషెంట్ ని కూడా ప్రేమతో పలకరిస్తే సగం రోగం ఏమవుతుంది. మీరందరూ కూడా ప్రతి పేషెంట్ ని ప్రేమతో పలకరించి ఈ స్కీమ్ ని చెప్పి మీరు కూడా వాళ్ళ కుటుంబ ఆర్థిక స్థితిగతులను కొద్దిపడడానికి మీరే బాధ్యులు కావాలి. మీ అందరినీ చేతులకి నమస్కారం చేస్తా ఉన్నా. దయచేసి 10 లక్షల వరకు కూడా ఏ పేదవాడు వారి ఆస్తులు అమ్ముకోవాల్సిన అవసరం లేదు, ప్లాట్లు అమ్ముకోవాల్సిన అవసరం లేదు, భార్య నెల తాలిబొట్టు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఇది అవగాహన కల్పించి మనమంతా కూడా ప్రతి పేదవాడికి వెన్నంటి నిలవాలని చెప్పేసి దీనికి ముఖ్యంగా మా మెడికల్ డిపార్ట్మెంట్, నేను కూడా ఆ మెడికల్ డిపార్ట్మెంట్ రక్తంలో పుట్టిన వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా మనందరం కూడా ప్రతి పేదవాడికి సేవ చేసే విధంగా ఈ రోజుకించి
ఏ బెనిఫిట్స్ వచ్చినా కూడా మన మొత్తం వాడుకుంటుంది, మన మొత్తం వాడుకుంటానికి చేద్దాము, అన్నం కలిసి చేయించేద్దాము. ఏదో వాళ్ళు చేసిన అయితే కాదు, మనం చేయాలా, వాళ్ళు చేయాలా. పేదోళ్ళు బతకాలా, పేదోళ్ళు మిగలాలి. అల్టిమేట్ గా పేదోళ్ళకి సాయం కావాలని ఆలోచనతో ముందుకు పోవాల్సిందిగా మీ అందరితో కోరుకుంటూ, మరి 6 గ్యారెంటీ స్కీములు 2 గ్యారెంటీ ఇంప్లిమెంట్ చేసి నాకు అదృష్టాన్ని కలిగించి మొత్తం మహాలక్ష్మి పథకం పేరిట కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని వేములవాడలోని స్థానిక బస్టాండ్ లో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉచిత బస్సు సౌకర్యం మహిళా సాధికారతకు ఒక సంకేతమని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించి వారికి సముచిత స్నానం కల్పించామన్నారు. గత పాలకులు పేద ప్రజల సంక్షేమాన్ని విస్మరించారని, తమ ప్రభుత్వం పేదలను అక్కున చేర్చుకుంటుందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు వేములవాడ శాసనసభ్యులు గౌరవనీయులైన ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మనము ఈరోజు ఇక్కడ ఈ బస్సు ప్రయాణాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలందరికీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి, అంతేకాకుండా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ముందుగా మహిళలకు ఆర్టీసీ బస్ ప్రయాణం, తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు 10 లక్షల మీద నిన్న సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేయడం చాలా ఆనందం. అలాగే మహిళలందరూ ఈ ఉచిత బస్ ప్రయాణాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరికి రేవంత్ రెడ్డి గారికి సోనియా గాంధీ గారికి మా వేములవాడ నియోజకవర్గం ప్రజలందరి తరఫున మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అధికారంలోకి వచ్చింది నిన్న సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా ఈ 2 గ్యారెంటీలు అమల్లోకి వచ్చినాయి. ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 2 ఆరోగ్యశ్రీ, పేదలకు ఉచితంగా 10 లక్షల దాకా ఆరోగ్యశ్రీ కార్డు వర్తిస్తుంది. ఈ సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా నిన్న 2 విడుదల చేసారు కాంగ్రెస్ పార్టీకి. మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సోనియా గాంధీకి మరియు రేవంత్ అన్నకు, మా స్థానిక ఎమ్మెల్యే గారికి అందరికీ శుభాకాంక్షలు తెలుసుకు ఈ పండుగ వాతావరణం ఈరోజు ఈ మహిళలకు ఉచిత ప్రయాణం చేయడం ఇక్కడ ఎత్తేసిన పండుగ వాతావరణం జరిగింది. రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మరి మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. సోనియమ్మ గారికి కూడా చాలా కృతజ్ఞతలు. ఆసీనన్న గారు మరి ఇక్కడ సంతోషంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలను ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే మహిళలందరికీ ఉచిత బస్సు సదుపాయమే కానీ, చేయూత పథకం కింద ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడమే కానీ ప్రతిదీ కూడా ప్రజలందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంది. కావున ప్రతి మహిళ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉచిత బస్సు సదుపాయాన్ని చాలా వరకు మహిళా రైతులు వాళ్ళ పంట పండించినాక వాటిని అమ్ముకోవడానికి ఒక 10-20 రూపాయల ఆదాయంతో లాభంతో వాళ్ళు అమ్ముకుంటారు. అలాంటి వాళ్ళకు ఈ అవకాశం అనేది మంచిగా, ఎందుకంటే వాళ్ళకు ఆటో ఛార్జెస్ కానీ బస్ ఛార్జెస్ కానీ వాళ్ళకు మిగులుతాయి. ఇలాంటి అవకాశాన్ని మనకు అందించినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, దానికి సహకరించినటువంటి మన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి మన వేములవాడ పట్టణ మరియు నియోజకవర్గ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తొలి 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ శ్రీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో, శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇచ్చిన హామీని నిన్నటి రోజు సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని, పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలకు చేయూత ద్వారా పెంపొందించే కార్యక్రమాన్ని అమలు చేస్తూ నేడు వేములవాడ నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రులు చేయూత ద్వారా 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏదైతే పెంపుదల చేసిన పేదలకు ఉచిత వైద్యాన్ని అందించేటువంటి దాన్ని ప్రారంభం చేయడం జరిగింది, లాంచింగ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ ఉచిత మహిళల బస్సు ప్రయాణం వల్ల మానవ సంబంధాలు పెంపొంది, బాంధవ్యాలు పెంపొంది, అనేక పుణ్యక్షేత్రాలు కూడా వెళ్ళి రావడానికి అవకాశం, అనేక పండుగలకు కూడా మహిళా తల్లులందరూ కూడా తమ తమ స్వగ్రామం నుంచి వెళ్ళడానికి ఉపయోగపడే విధంగా పేదలకు ఈరోజు ఉచిత బస్సు ప్రయాణాన్ని పెట్టడం జరిగిందన్న మాట సందర్భం చెప్తూ, నిన్నటి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి వెళ్ళి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం కాబట్టిది. దీనివల్ల మహిళలు అనేక మంది సంతోషపడుతున్నారు, హర్షిస్తున్నారు. అనేక
ప్రాంతాల నుంచి కూడా చక్కటి స్పందన కనిపిస్తూ ఉంది. ఇప్పుడే ఒక తల్లి మాట్లాడుతూ అంటుంది, ఇప్పటి వరకు బస్సు ఎక్కితే ఫుల్ టికెట్ హాఫ్ టికెట్ అని కొట్టేవాళ్ళు మాకు, కానీ ఈరోజు మహిళలు ఎక్కితే జీరో టికెట్ ఏదైతే చూపిస్తూ ఉన్నారో జీరో టికెట్ మాకు ఇవ్వడం ఆనందదాయకం అనమాట. మేము ఇదే బస్సులో ప్రయాణం చేసినాం, మహిళలకు జీరో టికెట్ ఇచ్చిర్రు. మాకు టికెట్ అంటే మేమేమో మగవాళ్ళము టికెట్ కొనుక్కొని మేము ప్రయాణం చేసినాము, మహిళా తల్లులకు జీరో టికెట్ ఇచ్చిండ్రు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే విధంగా మరి ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరో 100 రోజుల్లో ఏదైతే మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. ప్రధానంగా పేద ప్రజలకు కనెక్ట్ అయ్యేటువంటి పథకాలు మేము ప్రవేశపెట్టాం. గతంలో కాంగ్రెస్ పార్టీ గూడు గుడ్డ నినాదం తీసుకుని వచ్చింది, పేదలకు గరీబీ అట్టావని నినాదం తీసుకుని వచ్చింది, బ్యాంకులను జాతీయకరణ చేసినాం, రాజ్యపాలన రద్దు చేసినాం, ఉపాధి హామీ పథకాలు తీసుకొచ్చినాం. ఈ దేశంలో పేదలకు ఉపయోగపడే పథకం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే. రైతుల సంక్షేమాన్ని ఆలోచిస్తుంది, కూలీల సంక్షేమాన్ని ఆలోచిస్తుంది. ఓవైపు సంక్షేమము, ఓవైపు అభివృద్ధి, రెండుంటి కూడా ప్రధానంగా 2 కళ్ళలాగా చూస్తూ మీ దేశాన్ని ముందుకు నడిపించేటువంటి పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రజలు ఆలోచించి ఈరోజు తెలంగాణ భావంతో ఏదైతే అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలు మర్చిపోయిందనే భావంతో మరి పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం తీసుకొచ్చిన దానికి ఆశించి ప్రజలు ఆశీర్వదించి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడడానికి మరి అవకాశం ఇచ్చారు. వాళ్ళ ప్రజలందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకొని ముందుకు సాగుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఒకవైపు మంత్రాల కూత, మరోవైపు బాంబుల మోతతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయ అభివృద్ధి పనులలో భాగంగా అమ్మవారికి దక్షిణం వైపున ఉన్న గుట్టను తొలగించి పిల్లల కోసం బండరాలను పగలగొట్టడంలో భాగంగా జిలటైన్ స్టిక్స్ ఉపయోగించారు. దీంతో భారీ పేలుడు సంభవించి పక్కనే ఉన్న భవనాలపై బండరాలు పడుతుండటంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. టార్చ్ బంద్ ఉంటుంది, ఉంటే పేలుతాయి, లేకుంటే రాలేదు. మనుషులు ఇక్కడ అందరం చాలా బండ్లు ఉన్నాయి, అవి ఉన్నాయి. ఎయిట్ అవుతుంది. ఫస్ట్ మామూలుగా ప్లాస్టిక్ నీళ్ళు వచ్చినాయి, తర్వాత ఒకసారి పెద్ద ఎత్తున వచ్చింది ఇక ప్లాస్టిక్ రాగానే రాళ్ళు పడంగానే అందరూ ఉరికి రెట్టలట్టు భయానికి. నేను చూసేసరికి కారు అద్దం ఫ్యాక్టరీ అయింది, 2-3 రాళ్ళు పడ్డాయి మా మీద కారు మీద. ఏం చేయమంటుంది అని వాళ్ళ లాడ్జీ అని చెప్పాము, చెప్తే మాట్లాడుతా అన్నారు. కార్తీక మాసం ముగింపు సందర్భంగా ఆదివారం ఉదయం నుండి ప్రొద్దుటూరులోని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయాలు, భావన ఋషి ఆలయాలు కార్తీక మాస ముగింపు వేడుకలు సందర్భంగా జ్యోతుల ఉత్సవాలు జరపడం ఇక్కడ ఆనవాయితీ. శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయాలు వెలిసిన చోట వీధిలో లైటింగ్ ఏర్పాటు చేసి ఆదివారం ఉదయం నుండి పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు చేస్తుంటారు. పూజారులు అమ్మవారికి బిందె సేవ, తాళాలు, తప్పెట్లతో నృత్యం చేస్తూ జ్యోతులను వెలిగించి సోమవారం తెల్లవారుజామున పురవీధుల గుండా వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఉదయాన్నే మహిళలు, భక్తులు అమ్మవారిని తమ ఇంటి ముంగిట దర్శించుకునేందుకు వేచి ఉంటారు. అమ్మవారి జ్యోతి ఉత్సవంలో తోగట వీరక్షత్రియులు, దేవాంగ కులస్తులు నిర్వహిస్తారు. కులాలకు అతీతంగా భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుంటారు.
ఆలూరు నియోజకవర్గం వెల్దుర్తి మండల కేంద్రంలో బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 3 రోజుల నుండి సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ లక్ష్మీ ప్రసన్న అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల విజ్ఞానాన్ని పెంపొందించడానికి ప్రాజెక్ట్స్, పరికృత భాషలు, ఆర్ట్స్, లోగోస్, చారిత్రక కట్టడాలు, సైన్స్ ఎగ్జిబిషన్లు కేవలం కాగితాలతో విభిన్న రూపాలతో రూపొందించారు. మండల విద్యాశాఖ అధికారి, ఇతర పాఠశాల విద్యార్థులు వీక్షించారు. విద్యార్థులను ప్రోత్సహించిన వారి సిబ్బందిని అభినందించారు. ఈ సమావేశాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు తిలకించి హర్షం వ్యక్తం చేశారు. Good morning, sir. My project name is Action Prevention on Road by using IR sensor. Whenever vehicle comes on the right side, and then IR sensor senses the vehicle and gives LED glow and buzzing on the opposite side of the U-turn in alert to the driver. This will reduce accident coverage. Thank you. My project name is how we protect the bank from user. We protect bank from user by using IR sensor. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్టేషన్ గన్పూర్ లో కడియం శ్రీహరి కార్యకర్తల గందరగోళం. ఉచిత బస్సు ప్రారంభంలో జై కాంగ్రెస్ నినాదాలు చేస్తుండగా జై బీఆర్ఎస్ అంటూ వాగ్వాదం. ముప్తంలో మహాలక్ష్మి పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. 10 లక్షల పెంపుతో ఆరోగ్యశ్రీ పథకం వినియోగించుకోవాలని పిలుపు. ఛార్జీ లేని ప్రయాణం మహిళా సాధికారతకు సంకేతం. ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో ఒకవైపు మంత్రాల కూత, మరోవైపు బాంబుల మూత. భయాందోళనకు గురవుతున్న భక్తులు. ఈ బిల్డర్ ఇంతటితో సమాప్తం. మరొక బిల్డర్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్న విత్ న్యూస్ లక్ష్యం సమాచారం.